రాసేస్తున్నా ప్రవీణ్. సీనియర్స్ టాస్ గెలిచారు అనుకుంటా. ఇంకేం డిసైడ్ చేయలే. గన్నర్పాటి సీనియర్స్ టీం. బ్లూ డ్రెస్ సీనియర్స్ టీం. వైట్ ఏమో రాకేష్ వాళ్ళది. మొత్తం 3 టీంలు మాత్రమే. 2 టీంలు ఫస్ట్ మ్యాచ్ జరిగినాయి. అందులో రాకేష్ వాళ్ళు గెలిచారు. ఫైనల్కి వచ్చారు. ఫస్ట్ మ్యాచ్ వచ్చి వాళ్ళు 85 కొడితే వీళ్ళు వచ్చేసి 64, 65 కొట్టారంట. చూద్దాం ఫైనల్ మ్యాచ్ ఎవరు విన్ అవుతారు. బౌలింగ్ తీసుకున్నారు టాస్ గెలిచి. రాకేష్ వాళ్ళది బ్యాటింగ్. అటుకాయలు తింటున్నారు అందరూ. ప్రతి సంవత్సరం క్రిస్మస్కి వీళ్ళు ఎట్లా ఆడతారంట వాళ్ళ ఊరు వరకు మాత్రమే. ఆ 3 టీంలు 4 టీంలు అయితే ప్రైజ్ మనీ పెట్టుకొని ఎవ్రీ ఇయర్ ఆడతారంట. ఓన్లీ క్రిస్మస్కి మాత్రమే వీళ్ళందరూ ఇట్లా కలుస్తారు. బాగుంది ఐడియా. చూద్దాం వీళ్ళు ఎంత టార్గెట్ ఇస్తారో. ఓకే 12 అవర్స్ మ్యాచ్. టార్గెట్ ఎంత ఇస్తారో చూద్దాం. రాకేష్ వాళ్ళు చూద్దాం 12 ఓవర్లకి ఎన్ని కొడతారు. నేనైతే రాకేష్ వాళ్ళే గెలుస్తారు అనుకుంటున్నా. మరి ఎవరు గెలుస్తారో చూద్దాం. వెళ్తున్నావా దిగుతున్నావా ఎన్ని కొడతావు? సరే సరే. మీ ఇద్దరా? దినేష్ నువ్వా గణేష్ నువ్వా? ఫస్ట్ బాల్ వేస్తున్నారు. ఫస్ట్ బాల్ నేను గణేష్ భారీ షాట్కి ఉపయోగించింది కానీ ఎంపైర్ వైడ్గా వచ్చింది. సిక్సర్ల సిద్ధు స్ట్రైకింగ్ లో ఉందో చూద్దాం. ఫస్ట్ బాల్ కనెక్ట్ అయితే ఒక 35 కొడతా అని చెప్పింది సిద్ధు. ఫస్ట్ బాల్ అరే బయట ప్రేక్షకులు ఎంతమంది రావట్లేరా? సిద్ధు భారీ షాట్లకు ఆడుతున్నాడు. ఒక్క బాల్ కూడా బ్యాట్ తగలే. ఓ రివర్స్ ఎంపైర్ చూడటానికి వెళ్తాను. ఫైనల్ డెసిషన్ వచ్చేసి 4 రన్స్. రివర్స్ షాట్ ఆడిండు సిద్ధు. భారీ షాట్ ఆడిండు. ఎంపైర్ 6 4 6 ఇచ్చిండు ఎంపైర్. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్. పాస్ బాల్ బీట్ అయింది. పాస్ బాల్ ఎంత పడదు అనుకున్నాడు. క్లీన్ బౌల్ అండ్ డైరెక్ట్ వికెట్ మీద పడ్డది బాల్. సెకండ్ ఓవర్ థర్డ్ బాల్. గుడ్ బౌలింగ్. డిఫెన్స్ పెట్టిన నో రన్. 12 ఒకటే రన్ వచ్చింది కదా ఓవర్. ఒకటే రన్ మనోడు సింగిల్ చేసిన. 2 ఓవర్లో 12. థర్డ్ ఓవర్ ఫస్ట్ బాల్. టాస్ బాల్. గుడ్ బ్యాటింగ్. మరొక బాల్ సార్. ఫీల్డర్ ఓన్లీ 1 రన్.
ఓ క్యాచ్ డ్రాప్ అయింది. ఇంత 3వ వికెట్ కోల్పోయాడు ప్రవీణ్. ఒక్క పరుగు మాత్రం లభించింది. 3 ఓవర్లు ముగిసేసరికి 20 ఫర్ 2 వికెట్స్. నో బాల్ అనుకుంటా. నో బాల్. ఓన్లీ 1 రన్. ఫ్రీ హిట్స్ ఏం లేవు. నో బాల్కి రన్ కూడా లేదు. ఎక్స్ట్రాస్ ఏం లేవు. వైల్డ్కి ఎక్స్ట్రాస్ ఏం లేవు. ఓన్లీ బైస్లు కూడా లేవు. 3rd ఓవర్ సెకండ్ బాల్. స్ట్రైట్ ఆడింది. ఒక్క పరుగు లభించే అవకాశం. కేవలం ఒక్క పరుగు మాత్రం లభించింది. గుడ్ బౌలింగ్. 3వ వికెట్ కోల్పోయింది రాకేష్ ఏమో. ప్రవీణ్ ఫార్వర్డ్ ఫీల్డర్ చేతిలో పెట్టి అవుట్ అయింది. ఒక్క పరుగు మాత్రం. ఫిఫ్త్ బాల్. ఓ మధ్యలో పడ్డ బాల్ వెయిట్ అయింది. లాస్ట్ బాల్ 4th ఓవర్. గ్యాప్ పడ్డది. అక్కడ ఎవరు లేరు. 2 runs. 25. 4 ఓవర్లకు 25. 5th ఓవర్. 5th ఓవర్ ఫస్ట్ బాల్. 4 ఓవర్స్ అయినాయి. 25 స్కోరు. 3 వికెట్లు పోయింది. 5th ఓవర్ థర్డ్ బాల్. గాల్లో లేపిండు. అవుట్ అవకాశం. సింగిల్ హ్యాండ్ క్యాచ్ పట్టిండు. దీంతో 4వ వికెట్ కోల్పోయారు. గుడ్ క్యాచ్. ప్రేమ్ బ్యాటింగ్ దిగింది. ఏం చేస్తారు చూద్దాం ప్రేమ్. ఓ టాస్ బాల్ కాళ్ళతో పెట్టుకోండి. టాస్ బాల్ తగలేదులే. ఓ బౌలింగ్ చాలా చక్కగా చేస్తాం. ఈ ఓవర్ కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. 6 ఓవర్లు 5 ఓవర్లు ముగిసేసరికి 26 స్కోర్. 4 వికెట్లు. 6th ఓవర్ ఫస్ట్ బాల్. డిఫెన్స్ పెట్టింది. ఓన్లీ 1 రన్. రన్అట్ అయ్యే అవకాశం. డాట్ బాల్. 6 ఓవర్స్కి 37 పరుగులకి 4 వికెట్లు కోల్పోయారు. ఓ భారీ షాట్ ట్రై చేసింది ప్రవీణ్. ఓ టాస్ బాల్. నాట్ అవుట్. మా బండికి తగిలిందిగా. గాల్లో లేపిండు. అక్కడ ఎటువంటి ఫీల్డర్ లేకపోవడంతో 2 runs 2 runs వచ్చినాయి. భారీ షాట్ ట్రై చేసింది కానీ తగలే. ఓవర్ 7 ఓవర్లకి 41 స్కోర్. 4 వికెట్లు కోల్పోయారు. ఓ భారీ షాట్ కొట్టిండు. అక్కడ ఎటువంటి ఫీల్డర్ లేడు. 6 4 అక్కడ ఉన్న ఫీల్డర్. మూడు రన్స్ చేశారు. అంపైర్ చెక్ చేయడానికి వెళ్తాడు. 6 4 అని. ఫీల్డర్లు అయితే 4 పోలేదు అంటున్నారు. 6 ఇచ్చిండు. 6 runs. సెకండ్ 6 కొట్టిండు బ్యాట్స్మెన్ కార్తిక్. గుడ్ బ్యాటింగ్. ఈ మ్యాచ్లో 2 6లు కొట్టిండు కార్తిక్. 47 స్కోరు. 8th ఓవర్ సెకండ్ బాల్. 6 ఇచ్చిండు. మరీ భారీ షాట్ ట్రై చేసిండు. సింగిల్.
ఒక్క పరుగు మాత్రం లభించింది. ఓ, అడ్డ బ్యాట్ వేసి ఊపుతుండు ప్రేమ్, కానీ బ్యాట్ బాల్ ఆడటలే. ఇప్పటికి 9 బాల్ ఏం ఆడిండు, 9-10 బాల్ ఆడిండు, 5-6 కొట్టిండు. స్ట్రైట్ అండ్ రన్అట్ అయ్యే అవకాశం, రన్అట్. దీంతో కెప్టెన్ రాకేష్ బ్యాటింగ్ దిగిండి ఇప్పుడే. రాకేష్ కోసం సేవ్ చేసిన, దీంతో 5వ వికెట్ కోల్పోయారు. లాస్ట్ బాల్ ఒక సింగిల్ వచ్చింది ఓ బాల్ ముందు. రాకేష్ ఫస్ట్ బాల్ ని ఫైన్ లెగ్ మీదగా షాట్ ఆడిండు. 4 పోలేదంట, 3 runs. 4 చెక్ చేస్తున్నారు, 3 runs తీశారు, ఇంకా 4 అయితే పోలేదంట, ఓన్లీ 3 runs. 9th over ఫస్ట్ బాల్, ఫస్ట్ 2 బాల్ కూడా వైడ్ వేసింది. టాస్ బాల్ వేసిండు, బాగా షాట్ ఆడిండు. అక్కడున్న ఫీల్డర్ క్యాచ్ రాకేయటంతో 4 అన్నా ఏంది చేతిలో కొడుతున్నావు. 4 runs. 2 బాళ్ళకి 7 runs కొట్టిండు, 350 స్ట్రైక్ రేటు. క్యాచ్ మిస్ అయింది, క్యాచ్ మిస్ చేయటంతో 4 పోయింది. రాకేష్ గుడ్ బ్యాటింగ్. ఎడ్జ్ అయింది, పరుగులు వచ్చే అవకాశం, రన్ అవుట్ అయ్యే అవకాశం. ఎన్ని 3 బాల్ అయినాయా, 2 బాల్ అయినాయి, 3rd బాల్. బ్యాట్ టచ్ అయింది, బ్యాట్ లెగ్. రాకేష్ ఆన్ స్ట్రైక్. రివర్స్ స్కోప్ ఆడిండు, మొత్తం తిరగలేదు. బండి వేసుకుని ఆడిపోవాలి, బండి తల 6 4 6. హలో రన్స్ వచ్చే అవకాశం, మిస్ ఫీల్డ్, నాట్ 4. 2 runs. 9th over లాస్ట్ బాల్. డాట్ బాల్. 9 ఓవర్లకే 64 runs కొట్టారు. ఇంకా లాస్ట్ 3 ఓవర్లు ఉన్నాయి, 3 ఓవర్లలో ఎన్ని పరుగులు చేస్తారు చూద్దాం. వేసిండు, దీంతో 6వ వికెట్ కోల్పోయారు. రాజు చాలా సీనియర్ బ్యాట్స్ ప్లేయర్. ఒక సింగిల్ వచ్చే అవకాశం. భారీ షాట్ ఆడిండు, అక్కడ ఎవ్వరు లేరు. 2 పరుగులు వచ్చే అవకాశం, 2 runs. గుడ్ బ్యాటింగ్ రాకేష్, గండలపాల్లోనే అతి పెద్ద బ్యాట్స్మెన్. ఓవర్ ఇప్పటి వరకు 5 బాళ్ళకి 3 పరుగులు మాత్రమే వచ్చినాయి, 67 స్కోర్. లాస్ట్ బాల్ ఏం చేస్తారో చూద్దాం. రాకేష్ ఆన్ స్ట్రైక్. భారీ షాట్, 6 runs. ఘోరంగా పోయింది, 70-80 మీటర్లు పడి ఉంటుంది 6. గుడ్ బ్యాటింగ్. దీంతో 10 ఓవర్లు మూసేసరికి స్కోరు 73. అంతేగా, 73 పరుగులు సాధించారు చివరి 2 ఓవర్లు. రాకేష్ ఎక్కువ స్ట్రైక్ లో ఉంటే రన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. టాస్ బాల్, క్యాచ్ బాగా ట్రై చేసిండు.
భారీ షాట్. 6 వెళ్ళే అవకాశం. 6 రన్. గుడ్ బ్యాటింగ్. ఒక్కళ్ళు కూడా అరవట్లేగమ్మా. వైడ్ బాల్. అంపైర్ వైడ్ ఇచ్చిండు. థర్డ్ బాల్. కార్నర్ ఉందా అంపైర్ 4 2 runs. 11 ఓవర్లకి 86. ఓన్లీ సింగిల్ రన్. 5 బాల్ ఉన్నాయి, చివరి 5 బంతులు. 4 runs. runs. 4 వెళ్ళే అవకాశం ఉందా? 2 runs. రన్అట్. లాస్ట్ 2 balls. డాట్ బాల్. లాస్ట్ బాల్ 6 మావా. ఐ థింక్ 6 కొడతారు అనుకుంటున్నా. కొడతారు చూద్దాం. కాళ్ళ ముందు పడితే వెళ్ళిపోద్ది బాల్. వైడ్ బాల్. లాస్ట్ బాల్. డాట్ బాల్. గుడ్ బ్యాటింగ్ రాకేష్. 12 ఓవర్లో 96 కొట్టాలి బ్లూ టీమ్. 96 కొడితే విన్ అవుతారు. గుడ్ బ్యాటింగ్ రాకేష్. ఎన్ని కొట్టి 40? 2 బాల్ మిస్ అవ్వకుంటే 50 అయ్యేది. నువ్వు వచ్చిన తర్వాత వచ్చిందబ్బా స్కోరు. పిల్లగాడు చెయ్యి కట్టేసుకుని కూడా ఆడాడు. యాక్చువల్ గా ఆయనకి ఒక 1 month బ్యాక్ చెయ్యి ఇరిగింది. ఈ గేమ్ కోసం ఆ కట్టు కూడా ఎప్పుడు తీసిండు. నేను కొట్టినా 30 కొట్టినా. 26లో 4. ఓకే. ఎవరో 35 కొడతా అన్నారు. బాగా 12 ఓవర్లో 96 కొట్టాలి. రాకేష్ ఫస్ట్ చేస్తుండు. చేజ్ చేస్తారో లేదు చూద్దాం. ఫస్ట్ బాలే మ్యాచ్ అయిపోయింది. ఓన్లీ 1 run. Oh no. No ball. No ball. హలో Third ball. ఫస్ట్ ఓవర్ కి 4 స్కోర్. స్కూల్ రాదు. నో బాల్ ఇచ్చిన అంపైర్. స్ట్రైక్ అవుట్ అక్కడున్న క్యాచ్. అంపైర్ నో బాల్ ఇచ్చిండు. ఫస్ట్ వికెట్ కోల్పోయారు సీనియర్స్ టీమ్. స్కోరు 7 అనుకుంటా. సిద్ధు బౌల్ చేసిండు. భారీ షాట్ ఆడిండు. అక్కడున్న 6 runs. గుడ్ బ్యాటింగ్. దీంతో 2 ఓవర్లకి 13 స్కోరు. భారీ షాట్ కొట్టిండు. అక్కడున్న ఫీల్డర్ డీకే. అలాగే టెక్నిక్ రా, ఆడుకోవాలి, అవతల పంపిస్తారు. డాట్ బాల్. అక్కడ తగిలింది. అవుట్. 3 ఓవర్లో 15. ఇందాక ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే వచ్చినాయి. క్యాచ్ టాప్. మైక్ పెడితే
నెక్స్ట్ టెంపో 4 వెళ్ళే అవకాశం. ఓన్లీ సింగిల్ మాత్రమే వస్తుంది. ప్రేమ్ టు రామకృష్ణ ఆర్కే. ఓకే చూద్దాం ఆర్కే. బాల్ లాగలే అసలు. 4 ఓవర్లకు 20 స్కోర్. 8 ఓవర్లకు 76 కొట్టాలి. సిద్ధు వేస్తుండే బౌలింగ్. లాస్ట్ బాల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. డాట్ బాల్. స్టీల్ అయింది. 2 రన్స్ వచ్చింది. అది దెబ్బలు సింగిల్ మాత్రం. సింగిల్. భారీ షాట్ ట్రై చేసిన కానీ సింగిల్. 2వ రన్కి వెళ్తే రన్అట్ అవుతారు. 25. 5 overs completed. 25. భారీ షాట్ కొట్టిండు. అక్కడ ఉన్న ఫీల్డర్ మిస్ చేయడంతో 4 runs. రామకృష్ణ ఫస్ట్ బౌండరీ. మళ్ళీ చూద్దాం చేసి చేస్తారో లేదు. తాగు ఆవాజ్ బాల్ మస్తు షాట్ అయింది. క్లాసిక్ కొట్టింది. 4 runs. 6 ఓవర్లు 34. ఇంకా 6 ఓవర్లకు 62 కొట్టాలి. దినేష్ ఫీల్డ్ ఒక్క రన్ మాత్రం వచ్చింది. టాస్ బాల్ కాళ్ళు లేపిండు. అక్కడున్న సిద్ధు 6 runs. చేతుల దగ్గర అవతల పడ్డది. 31, 55. 31 బాల్కి 55 కొట్టాలి. స్లో బాల్ వేసింది. రన్అట్ అయ్యే అవకాశం. 30 బాల్కి 53 కొట్టాలి. 30 బాల్కి 53 కొట్టాలి. 8th over ఫస్ట్ బాల్. 28 బాల్కి 52 కొట్టాలి. ఒక బాల్ సింగిల్ వచ్చింది. ఒక బాల్ డాట్. 28, 52. 25, 31. 24కి 51. 24 బాల్కి 51 కొట్టాలి. 51. ఒక్క పరుగు మాత్రం వచ్చే అవకాశం ఉంది. 23 బాల్కి 50. భారీ షాట్ ఆడింది. 6 వెళ్ళే అవకాశం ఉంది. క్యాచ్. 6 runs. క్యాచ్ బట్టి లేదా అవుట్. గుడ్ క్యాచ్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. 22 బాల్కి 50. 2 runs. ఓన్లీ సింగిల్ రన్. 21 బాల్కి 49. 19, 47. సింగిల్ 46. క్యాచ్ అవుట్ అయ్యే అవకాశం. వికెట్. మ్యాచ్ గెలవటం సీనియర్స్. మ్యాచ్ అయితే అయిపోయినట్టుంది. 12 బాల్కి 47 కొట్టాలా. కష్టం. 47 కొట్టాలా 12 బాల్కి. క్యాచ్ డ్రాప్ చేసిండు రవీను. 2 runs వచ్చినాయి. ఆడబట్టిండు.
7 బాళ్ళకి 32. 7 బాల్ 32. ఆరు బాల్ 33 కొట్టాలి. అయిపోయింది. 5 బాల్ 32. మ్యాచ్ అయిపోయింది. వైట్ గెలిచింది. వైట్ జెర్సీ గెలిచింది. సీనియర్స్ జూనియర్స్? ఎవరు సూపర్ సీనియర్? విన్ ఇచ్చేసారు. నాన్ స్ట్రైకర్ వచ్చేస్తుండు. ఓకే చూడండి ఒకసారి.